మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి దివ్యనామను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ కూడా 7వ మాసంలో మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. प्रभु यीशु मसीह के पवित्र नाम से इकट्ठा आए प्रत्येक जन को 7वें महीने की पहला पुनरुत्थान की आराधना में आए प्रत्येक जन को मेरा धन्यवाद मैं व्यक्त करता हूँ. ప్రభు మనలను ఈ 2025 సంవత్సరంలో 6 మాసాలు సంపూర్ణంగా క్షేమకరంగా కాచి కాపాడి 7వ నెలలో ప్రవేశపెట్టి ఆయన పాద సంధానంలో ఈ పునరుద్ధాన ఆరాధనలు ఆరాధించుకోవడానికి అనుగించిన कृपन बट्टी देवनी महिम कलुनु गाका. 2025वें साल में 6 महीने परमेश्वर अपने पंखों तले हम सभी को संभाला है और उनके अनुग्रह से आज के इस 7वें महीने के पहले पुनरुत्थान के दिन में हमें प्रवेश करवाया है. इसलिए परमेश्वर के पवित्र नाम की महिमा हो. हालेलुया हालेलुया. अंदरम देवनी स्तोत्रम चलेगा. हम सभी प्रभु की स्तुति करेंगे. हालेलुया हालेलुया. हालेलुया हालेलुया. मध्याह्न काल समयंలో మన ధ్యానం నిమిత్తం संख्याकांडमु 13వ अध्यायम. इस दिन के समय ध्यान के निमित्त गिनती की पुस्तक उसका 13वां अध्याय 2-3 వచనాలు చదువుకుందాం. 2-3 वचन को हम पढ़ेंगे. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. फिर यहोवा ने मूसा से कहा, कनान देश जिसे मैं इजराइलियों को देता हूँ उसका भेद लेने के लिए पुरुषों को भेज. वे उनके पितरों के प्रति गोत्र के एक एक प्रधान पुरुष हो. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. ప్రేమ స్వరూపుడా యేసయ్యా మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్వామి. प्रेमी स्वरूपी पवित्र परमेश्वर आपके पवित्र नाम की स्तुति हो. ఈ పునరుద్ధరణ ఆరాధనలో మీరు మాకు ఇచ్చిన మీ జీవవాక్యంకే స్తోత్రములు. पुनरुत्थान की आराधना में जो जीवन का वचन आपने हमें दिया है इसके लिए स्तुति हो. డాడీ చదవబడిన వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. पिता अब जो वचन के भाग को हमने पढ़ा है इससे आप हमसे మీ बातें करें. జీవజలముల ఊట మాలో ప్రవహింపజేయండి స్వామి. आपके जीवन के जल की नदियां हमसे बहने पाए. మీ జీవజలముల ఊట మా అంతరంగంలో ప్రవహించును గాక. आपके जीवन के जल की नदियां हमारे अंतरंग से बहने लगे. మీ జీవపు రొట్టెతో మమ్మల్ని మీరు తృప్తిపరిచి आपके जीवन की బలపరచండి. रोटी से हमें तृप्त करके बल दीजिए. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. वचन के द्वारा हमसे बातें करिए. మమ్మల్ని బలపరచండి. हमें बल दीजिए. మమ్మల్ని సిద్ధపరచండి. हमें सिद्ध करिए. ఆయత్తపరచండి. तैयार करिए. యేసు నామమున ప్రార్థించడి ఇచ్చినాం తండ్రి. यीशु के नाम से प्रार्थना करते हैं पिता. ఆమేన్. आमीन. అందరూ ఆమేన్ చెప్దాం. सभी आमीन कहेंगे. ఆమేన్. आमीन. హల్లెలూయా. हालेलुया. ఆమేన్ అనగా ప్రభువా నీ మా జీవితంలో మేము అడిగిన ప్రకారం అలాగే జరిగించును. आमीन करते प्रभु हमारे जीवन में हमने जैसा मांगा है वैसा ही पूरा हो. कृपया संडे स्कूल के लिए बच्चे निकलिएगा. किरण పిల్లల్ని సండే స్కూల్ కొరకు పంపించండి. ఈ దినం యొక్క వాక్య భాగం కాదేశ్ బర్నియా నుండి వాగ్దాన భూమిని వేగుచూచుటకు గోత్రకర్తలను పంపుట. आज का वचन का जो भाग है कादेश बर्निया से जो है कनान देश में भेदियों का भेजा जाना. ఆమేన్. आमीन. హల్లెలూయా. हालेलुया. కానాను దేశమును వేగు చూడడానికి మనుషులను పంపుట. कनान देश में जो है कनान देश को देखने के लिए भेदियों का भेजा जाना. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో जिस वचन के भाग को हमने पढ़ा యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, यहोवा ने मूसा से कहा, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. कनान देश जिसे मैं इजराइलियों को देता हूँ उसका भेद लेने के लिए पुरुषों को भेज. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క మనిషిని పంపవలెను. वे उनके पितरों के प्रति गोत्र के एक एक प्रधान पुरुष हो. వారిలో ప్రతివాడును ప్రధానుడై ఉండవలెను.
वे उनके पितरों के प्रति गोत्र के एक एक प्रधान पुरुष हो। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। అయితే దేవుడు నీవు మనుషులను పంపు, నేను ఇస్తున్న దేశాన్ని వాళ్ళు చూసొస్తారు, అక్కడ ఎలాగుందో అది మంచిదో చెడ్డదో వారు వెళ్ళి చూడని అని దేవుడు చెప్పలేదు. प्रभु ने ये नहीं कहा कि मैं तुम्हें कनान देश दे रहा हूं, उसे देखने के लिए बेदियों को भेजो, पता लगाओ कि वो देश अच्छा है या नहीं है। ऐसा परमेश्वर ने नहीं कहा। ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న తన ప్రజలను విడిపించుటకు మోషే పంపినప్పుడు जब मूसा को मिस्र देश में जो बंधुए थे इजरायलियों को छुड़ाने के लिए परमेश्वर ने भेजा, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మన దేవుడు మనల్ని తీసుకొని పోతాడంట. दूध और मधु बहने वाले देश में हमारा परमेश्वर हमें ले जा रहा है। ఇది అబ్రహాం, ఇసాకు, యాకోబులకు వాగ్దానం చేయబడినది. वो अब्राहम, इसहाक, याकूब को वाचा दी गई देश है। మన పితరులందరితో దేవుడు చెప్పాడు, हमारे सारे पितरों से परमेश्वर ने कहा, ఆ స్థలానికి నేను తీసుకొని వెళ్తాను, उसी स्थान पर मैं तुम्हें ले जाऊंगा। నీవు ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్పు అని పంపించాడు దేవుడు. परमेश्वर ने मूसा को कहा कि तू इन बातों को इजरायलियों को बता। మోషే అలాగే చెప్పాడు. मूसा ने वैसा ही बताया। పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళడానికి ప్రజలు ఇష్టపడ్డారు. और लोग दूध और मधु बहने वाली देश में जाने के लिए पसंद किए। ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. मिस्र में परमेश्वर ने बहुत सारे अद्भुत कार्यों को किया। పస్కా గొర్రె పిల్ల వధించబడు ద్వారా ఆ రాత్రి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బలవంతముగా ప్రజలు పొమ్మని చెప్పారు. और फसह का जब पशु बलि हुआ उस रात उस अद्भुत के द्वारा मिस्री जो है जबरदस्त इजरायलियों को यहाँ से निकल जाओ वो कहने लगे। దేవుడు చేసిన 9 అద్భుతాల వరకు వారు ఆటంకపరుస్తూనే ఉన్నారు. परमेश्वर के किए हुए 9 अद्भुतों तक वो रुकावट कर रहे थे। ఈ 10వ అద్భుతమైనటువంటి పస్కా, लेकिन ये तो 10वां अद्भुत था फसह, తొలిచూలు మరణం, पहिलौटी की मृत्यु। దాని ద్వారా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులు బలవంతముగా పొమ్మని చెప్పారు. इस अद्भुत के वजह से मिस्री जो है इजरायलियों को जबरदस्त वहां से जाने के लिए कहे। అంతేకాదు వారు అడిగినవన్నీ ఇచ్చారు. इतना ही नहीं, जो कुछ भी इजरायलियों ने मांगा सब कुछ वो दे दिए। దేవుడు చెప్పినట్లుగా మీరు వచ్చినప్పుడు సర్వ సంపదలతో వస్తారనే మాట కూడా నెరవేరింది. जैसे परमेश्वर ने कहा था तुम जब निकलोगे तो पूरी भरपूरी के साथ निकलोगे, वचन पूरा हुआ। వారు రామశేషు నుండి ప్రయాణమయ్యి వచ్చారు. वे रामसे से कूच करके निकले। దేవుడు ఐగుప్తు దేశం నుండి ఆ ఫిలిస్తీన్ల దేశము సమీపముగా ఉన్నవి కూడా అరణ్య మార్గంలో ఆ యొక్క ఎర్ర సముద్ర మార్గాన్ని తీసుకొని వెళ్ళాడు ఆయన. परमेश्वर मिस्र से फलिस्तीन के देश करीब होने पर भी लाल समुद्र के मार्ग से उनको लेकर चला। ఎర్ర సముద్ర దగ్గర వచ్చేటప్పటికి ఫరో యొక్క హృదయము కఠినపరచబడ్డాడు. जब लाल समुद्र के पास पहुंचे तो फिरौन का हृदय कठिन हो गया। దేవుడు అక్కడ కూడా అద్భుతం చేశాడు. परमेश्वर ने वहां भी अद्भुत किया। ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. लाल समुद्र को 2 भाग कर दिया। ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రము దాటించాడు. इजरायलियों को लाल समुद्र पार करवाया। వారు చూచినటువంటి ఐగుప్తులు మరెన్నడూ కూడా వారికి కనిపించలేకుండా చేశాడు. जो मिस्रियों से वो डरते थे फिर कभी वो नजर नहीं आने की तरह परमेश्वर ने किया। వారు పాటలు పాడారు. वो गीतों को गाए। ఫరోను అతని సైన్యమును యెహోవా ఎర్ర సముద్రంలో ముంచి వేసినని పాటలు పాడారు. फिरौन और उसकी सेना को परमेश्वर ने लाल समुद्र में डुबो दिया, वो ऐसा गीत गाने लगे। ప్రియులారా, దేవుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత प्रियो, जब परमेश्वर ने लाल समुद्र को उनको पार करवाया, కానాను సరిహద్దులకు చేరడానికి कनान के सीमा पर पहुंचने के लिए, అనగా కాదేసు బర్నేయ అనే స్థలానికి వెళ్ళడానికి
यानी कादेश बर्निया उस जगह पर पहुंचने के लिए కేవలం 11 రోజులు వారి యొక్క కాలినడక. पैदल चले तो 11 दिन की ही यात्रा लगेगी, కానీ దేవుడు ఆ మార్గాన్ని తీసుకొని వెళ్ళలేదు. लेकिन परमेश्वर ने उस मार्ग से उनको नहीं ले गया। ఎర్ర సముద్రం దాటిన తర్వాత लाल समुद्र पार करने के बाद ఆ సముద్ర మార్గం అంటే సముద్రము వంచనే, उस समुद्र के किनारे किनारे ఆ అడవులలో నుండి, उन जंगलों से మారా నుండి, मारा को पार कादेश करते हुए నుండి कादेश से ఇలా సీను అరణ్యము తీసుకొని వచ్చాడు దేవుడు. सीनाई के निर्जन प्रदेश तक प्रभु उनको लेकर आया। ప్రియులారా, ఇశ్రాయేలు సీనాయిలో ఉన్నటువంటి దినములు సంవత్సరం, ఒక సంవత్సరం. प्रियो, इजरायली जब सीनाई के पहाड़ के पास थे वो समय था 1 साल। సీనాయి పర్వతం మీద దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. सीनाई पर्वत पर परमेश्वर ने उनको व्यवस्था दिया। అక్కడే ప్రత్యక్ష గుడారాన్ని, వారి మధ్యలో దేవుడు నివాసం చేయడానికి ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు. वहीं पर ही परमेश्वर ने उनके बीच निवास करने के लिए मिलाप वाला तंबू दिया। ఇదంతా కూడా నిర్గమకాండములో సంపూర్ణమైనది. ये सारी बातें निर्गमन की पुस्तक में पूरी होती है। దేవుని యొక్క మందిరము వారి మధ్యలో ఉన్నది. परमेश्वर का भवन उनके बीच में था, అనగా ప్రత్యక్షపు గుడారం. मिलाप वाला तंबू। దేవుడు వారి మధ్యలో నివాసం ఉన్నాడు. परमेश्वर उनके मध्य निवास कर रहा దేవుడు था। వారితో మోషే ద్వారా మాట్లాడుచున్నాడు. परमेश्वर उनसे मूसा के द्वारा बात कर रहा వారి था। అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చుచున్నాడు. उनकी आवश्यकताओं को परमेश्वर पूरा कर रहा था। ఎన్నో మార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. कितने बार वो परमेश्वर के ऊपर पलट कर बलवा करे, అయినను దేవుడు వారిని సహించాడు. फिर भी परमेश्वर ने उनको सहा, వారి అవసరాలన్నీ తీర్చాడు. उनकी आवश्यकताओं को पूरा किया। అయితే సంఖ్యాకాండంలోకి వచ్చేటప్పటికి जब हम गिनती की पुस्तक में आते हैं, మొదటి అధ్యాయం చూద్దాం. इसके पहले अध्याय में आएंगे। సంఖ్యాకాండం మొదటి అధ్యాయం. गिनती की पुस्तक पहला వారు अध्याय। ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ సంవత్సరము మొదటి నెల 2వ నెల మొదటి దినమున సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. इजराइलियों के मिस्र देश से निकल जाने के दूसरे वर्ष के दूसरे महीने के पहले दिन को यहोवा ने सीनाई के जंगल में मिलाप वाले तंबू में मूसा से कहा। ఇశ్రాయేలుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబం బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని లెక్కించి జనసంఖ్య వ్రాయించుము. इजराइलियों की सारी मंडली के कुलों और पितरों के घरानों के अनुसार एक एक पुरुष की गिनती नाम ले लेकर करना। ప్రియులారా, ఇంతవరకు ఇశ్రాయేలీల యొక్క గోత్రములను విభాగించలేదు. प्रियो, अभी तक इजराइलियों के गोत्रों को बांटा नहीं गया था। సంఖ్యాకాండము ఇక్కడ అరణ్యములో సీనాయి పర్వతము యొద్దనే సంవత్సరము తర్వాత దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. इसी गिनती की पुस्तक में 1 साल के बाद मूसा को परमेश्वर ने सीनाई पर्वत के पास यह आज्ञा दिया। నీవు ఇశ్రాయేలును జనసంఖ్య చేయించు. अभी इजराइलियों की तो गिनती ले, వారి పితరుల గోత్రాలను బట్టి వారిని వేరు వేరుగా జనసంఖ్య उनके చేయించు. पितरों के गोत्र के अनुसार उनको अलग अलग करके उनकी गिनती ले। ఇక్కడ మనము చూసినట్లయితే यदि हम यहाँ पर देखें, రూబేను గోత్రాన్ని లెక్కించాడు మొట్టమొదట. सबसे पहले रूबेन के गोत्र को गिना गया। రూబేను గోత్రంలో 46,500,000 మంది వారి యొక్క గోత్రకర్తల మొత్తం సంఖ్య. और रूबेन के गोत्र के कुल जो गिनती है वो शिमयोन- 46,500 जो है पुरुष थे। షిమ్యోను గోత్రం నుండి सिम्योन के गोत्र से 59,300 మంది, 59,300, యూదా గోత్రం నుండి यहूदा के गोत्र में से 74,600, 74,600, ఇస్సాకారు గోత్రం నుండి इसाकर के गोत्र से 54,400, 54,400, ఎఫ్రాయిం గోత్రం నుండి इफ्राइम के गोत्र से 40,500, और 40,500,
బెన్యామీను గోత్రం నుండి बिन्यामीन के गोत्र में से 35,400, और 35,400, జబూలూన్ గోత్రం నుండి जबूलून के गोत्र में से 57,400, और 57,400, మనష్షే గోత్రం నుండి मनस्से के गोत्र में 32,200, 32,200, దాను గోత్రం నుండి दान के गोत्र में 62,700, और 62,700, ఆషేరు గోత్రం నుండి आशेर के गोत्र में से 41,500, और 41,500, నప్తాలి గోత్రం నుండి नप्ताली के गोत्र में से 53,400, 53,400, గాదు గోత్రం నుండి गाद के गोत्र में से 45,650. और 45,650, ఈ 12 గోత్రములు లెక్క వేయబడ్డాయి. पूरे 12 गोत्रों के पुरुषों की गिनती ली गई, ప్రత్యేకంగా గోత్రానికి లెక్కించబడ్డారు. गोत्र गोत्र के अनुसार गिने गए వారిలో గోత్రకర్తలు నియమించబడ్డారు. और उनके गोत्र के प्रधान को नियुक्त किया गया. షమ్మూయ, సాపాను, కాలేబు, ఈగాలు, హోషేయ, పల్తి, గదియేలు, గది, అమ్మియేలు, సెతూరు, నహాబి, గెయూయేలు, ఈ 12 మంది గోత్రకర్తలు. और शम्मू, शपात, कालेब, इगाल, यहोशू, पलती, गदीएल, गद्दी, अमीएल, सतूर, नहूबी और रुएल, ऐसे जो है पूरे 12 जो है उनके गोत्र के 12 గోత్రం నుండి मुखिया थे. 12 గోత్రాల్లో వీరు గోత్రానికి ముఖ్యులు. 12 गोत्र के ये जो लोग हैं गोत्र के मुखिया हैं. ఇక్కడ మనము చదువుకున్నాం, अभी हमने पढ़ा వారిలో ముఖ్యులైన గోత్రకర్తలనే పంపించాలి. और गोत्र के जो प्रधान पुरुष है उनको भेजना है, దేశమును వేగు చూడ్డానికి, देश को देखने के लिए, వేగు చూడ్డానికి उसका भेद लेने के लिए. సిఐడి వేగులు వారిని పంపించు అన్నాడు. वेदियों को भेजने के लिए कहा. దేశములో ఏమేమి ఉన్నవి, అవి మంచి పంటలు పండే దేశమా, देश में क्या क्या है, क्या फसल अच्छा होता है, అది కోటలు గల దేశమా, क्या वहां पर जो है किले हैं, లేక బలవంతులైన దేశమా, वो सामर्थी देश है, అది పాలు తేనెలు ప్రవహించే దేశమా, क्या वहाँ दूध और मधु बहने वाली देश है. ఇవన్నీ చూడడానికి. ये सब बातें देखने के लिए దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो. हालेलुया. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం, మొదటి అధ్యాయం 19వ వచనం చూద్దాం. व्यवस्था विवरण पहला अध्याय 1900 वचन भी మనం देखेंगे. హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన ఆ ఘోరమైన మహా అరణ్యము నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేశు బర్నేయాకు వచ్చితిమి. हम होरेब से कूच करके अपने परमेश्वर यहोवा की आज्ञा के अनुसार उस सारे बड़े और भयानक जंगल में होकर चले जिसे तुमने एमोरियों के पहाड़ी देश के मार्ग में देखा, और हम कादेश बरने तक आए. మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, मूसा इजराइलियों से कहता है, అప్పుడు నేను అంటే మోషే మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాం. वहां मैंने यानी मूसा तुमसे कहा, तुम एमोरियों के पहाड़ी देश तक आ गए हो. కానాను దేశపు సరిహద్దుకు వచ్చారు. कनान के पूरे किनारे तक आ गए हैं. పాలు తేనెలు ప్రవహించు దేశం యొక్క బోర్డర్కు వచ్చేసారు. दूध और मधु बहने वाले देश के जो है बॉर्डर पर आ गए हैं. ఇదిగో देखो నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. जिसको हमारा परमेश्वर यहोवा हमें देता है. దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो. నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. तुम्हारा परमेश्वर यहोवा इस देश को हमें देता है. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు దానిని స్వాధీనపరచుకొనుము. इसलिए अपने पितरों के परमेश्वर यहोवा के वचन के अनुसार उस पर चढ़ो और उसे अपने अधिकार में ले लो. హల్లెలూయా. हालेलुया. నీ దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి దానిని నువ్వు స్వాధీనపరచుకో. जैसे तुम्हारे परमेश्वर ने कहा वैसे उसे अपने अधिकार में ले लो. భయపడకు, ना तो तुम डरो, అధైర్యపడకు. ना तुम्हारा मन कच्चा हो. నేను నీతో చెప్పితిని,
मैंने तुमसे कह दिया है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, ఇది हालेलुया। దేవుని మాట. ये परमेश्वर का वचन దేవుడు है। అలాగే చెప్పమన్నాడు, परमेश्वर ने ऐसा ही कहने के అలాగే लिए कहा, చెప్పాడు. वैसा ही कहा। అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమన్నారు? तब इजरायलियों ने क्या कहा? అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి और तुम सब मेरे पास आकर మనకంటే ముందుగా మనుషులను పంపుదాం, कहने लगे, हम अपने आगे पुरुषों को भेज देंगे। వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవలను గూర్చి మనము చేరవలసిన పురములను గూర్చి వారు వర్తమానం చెప్పుదురు. जो उस देश का पता लगाकर हमको यह संदेश दे कि कौन से मार्ग से होकर चलना होगा और किस किस नगर में प्रवेश करना पड़ेगा। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, దేవుడు క్లియర్గా చెప్పాడు, परमेश्वर ने साफ साफ बताया था, ఇదిగో నేను నీకు వాగ్దానం చేసినటువంటి ఈ వాగ్దాన భూమి, जैसे मैंने तुमसे वाचा दिया था वैसे ये तुम्हारा वाचा का जमीन है। మీరు ఐగుప్తు దేశములో ఉండగా, जब तुम मिस्र देश में ही थे, మీరు లోకములో ఉండగా जब तुम संसार में थे, నేను మీకు వాగ్దానం చేశాను. मैंने तुमसे वाचा बांधा, అక్కడ నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చాను. वहां से मैं तुम्हें बाहर लेकर आया। మీకొక వాగ్దాన భూమి నేను ఇస్తానని వాగ్దానం చేశాను. मैंने वाचा बांधा कि तुम्हें मैं वाचा का देश दूंगा, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము, और वह देश दूध और मधु उसमें बहती है, నెమ్మది గల దేశము. चैन से भरा हुआ देश है, అక్కడ మీరు సుఖముగా ఉంటారు. वहां तुम सुख के साथ रहोगे। ఇది నేను అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు నేను వాగ్దానం చేస్తాను. मैंने इस वाचा को अब्राहम, इसहाक, याकूब से बांधा था। ఆ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని అక్కడికి చేరుస్తాను. उस वाचा के अनुसार मैं तुम सबको वहां पहुंचाऊंगा। ఇదిగో మీరు నమ్మారు, देखो तुम सबने विश्वास किया है, నా సేవకుడైన మోషే వెంట మీరు వచ్చారు, तुम मेरे सेवक मूसा के पीछे पीछे आए నా हो, అద్భుతాలన్నీ మీరు చూచారు. मेरे सारे आश्चर्य कर्मों को तुमने देखा అరణ్యంలో है। మీ ఎదుట ఎన్నో అద్భుతాలు చేశాను. मैंने निर्जन में तुम सबके सामने कितने अद्भुत कार्यों को किया है। నేటికి ఐగుప్తును విడిచి 2 సంవత్సరాలు అవుతుంది. आज को मिस्र छोड़कर 2 साल पूरे हो रहे हैं। మీరు ఇంతవరకు భూ సంబంధమైన ఆహారం మీరు భుజించలేదు. अभी तक जमीन से संबंधित भोजन तुमने नहीं खाया, పర సంబంధమైన ఆహారమే మీరు భుజిస్తున్నారు. स्वर्गीय संबंधित भोजन ही खा रहे हो। దేవదూతలు భుజించే ఆహారం మీరు భుజిస్తున్నారు. स्वर्गदूत खाने वाला भोजन तुम खा रहे हो। మీ యొక్క వస్త్రాలు ఇంతవరకు చిరిగిపోలేదు, तुम्हारे कपड़े अभी तक फटे नहीं हैं, మీ చెప్పులు అరిగిపోలేదు, तुम्हारे चप्पलें घिसी नहीं है, మీరు అరణ్యంలో మీరేమి నష్టపోలేదు. निर्जन में तुमने कुछ भी खोया नहीं है, మీరు పగలు ఎండ దెబ్బ మీకు తగలలేదు, दिन को धूप तुम्हें नहीं लगी, రాత్రి వెన్నెల దెబ్బ మీకు తగలలేదు. रात को चांदनी की तपन तुम्हें नहीं लगी। నా సన్నిధి मेरी उपस्थिति మీతో ఉన్నది. तुम्हारे साथ साथ పగలు थी, మేఘం ఉన్నది, दिन को बादल का खंभा, రాత్రి అగ్ని స్తంభం మీ పైన ఉంచాను. रात को आग का खंभा तुम्हारे ऊपर मैंने ఇదిగో रखा। ఈ కానాను దేశపు సరిహద్దు వరకు మీరు వచ్చారు. देखो कनान के सीमा के पास तुम आ गए हो। విశ్వాసంతో మీరు ఇంతవరకు పయనం చేశారు. विश्वास से तुम अभी तक यात्रा कर चुके हो। ఎన్నో మార్లు మీరు వెనకకు తిరిగారు, कई बार तुम पीछे हटे हो, అయినను నా అద్భుతాలు చూసి మీరు బలం పొందారు. फिर भी मेरे अद्भुतों को देखकर तुम सामर्थ्य पाए हो। హల్లెలూయా, हालेलुया, हालेलुया। हालेलुया। ఇదిగో మీ నా వాగ్దానం దేశము देखो నీ ये ఎదుట है ఉన్నది, तुम्हारे वाचा का నీ ఎదుట देश ఉన్నది. तुम्हारे आगे है, నీవు స్వతంత్రించుకో. तुम उसे अपने अधिकार में ले लो। ఆమేన్. आमीन। దేవుడు మనకు అదే చెప్తున్నాడు. परमेश्वर हमसे यही कहता है। అరణ్యములోని సంఘముతో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. निर्जन में रहने वाली कलीसिया से प्रभु ऐसी बात कर रहा है। అరణ్యంలోని సంఘముతో సంఘ బిడ్డలతో ఇలాగ మాట్లాడుతున్నాడు. निर्जन में रहने वाली कलीसिया और कलीसिया के विश्वासियों से प्रभु कहता है। హల్లెలూయా. हालेलुया। అపోస్తల కార్యములు 7వ అధ్యాయము प्रेरितों के काम उसके 7वां अध्याय 38వ అధ్యాయము 30 వచనములో उसके 38वां वचन में స్టెఫను ఇశ్రాయేలులతో మాట్లాడుచున్న మాట ఇది.
स्टेफनुस जो है इजरायलियों के विषय कहने वाली बात है ये है। అరణ్యములోని సంఘము ద్వారా దేవుడు మాట్లాడాడు. जंगल में की कलिसिया से परमेश्वर ने बात किया। చదువుదామా మాట पढ़ेंगे उस वचन को। 7:38. या वही है जिसने जंगल में कलिसिया के बीच उस स्वर्गदूत के साथ सीनै पहाड़ पर उससे बातें की और हमारे बाप दादों के साथ था। उसी को जीवित वचन मिले कि हम तक पहुंचाए। తెలుగు సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు అరణ్యములోని సంఘమందుండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొని మనకు అనుగ్రహించిన వాడు ఇతడే. మోషేను గురించి స్తపన మాట్లాడుతున్నాడు. स्टेफनुस मूसा के विषय में यह कहता है, అరణ్యంలోని సంఘానికి దేవుడు వాగ్దానాలు చేశాడు. जंगल में की कलिसिया से परमेश्वर वाचा बांधता है। దేవునికి మహిమ కలుగును గాక. प्रभु को महिमा मिले। సంఘం ఎక్కడ ఏర్పడింది? कलिसिया कहाँ पर? అరణ్యములో సంఘం ఏర్పడింది. जंगल में कलिसिया का निर्माण हुआ। అరణ్యములోనే దేవుడు సంఘముతో మాట్లాడాడు. जंगल में ही परमेश्वर ने अपनी कलिसिया से बात సినాయి की। దేవుడు ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు అనుగ్రహించాడు. सिनाई पर परमेश्वर ने इजरायलियों को 10 आज्ञाएं दी। సినాయి యొద్దనే దేవుడు ఇశ్రాయేలులకు ప్రత్యక్ష గుడారముని అనుగ్రహించాడు. सिनाई पर ही परमेश्वर ने इजरायलियों को मिलाप वाला तंबू दिया। నేను మీ మధ్యలో నివాసము చేయునట్లు, मैं तुम्हारे मध्य निवास रहने के लिए, మీలో నివసించునట్లు तुम में निवास करने के लिए నా కొరకు ఒక మందిరమును నిర్మించుడి అన్నాడు. उन्होंने कहा कि मेरे लिए एक मिलाप वाला तंबू बनाओ। ఆ మందిరాన్ని మోషే నిర్మాణం చేయించాడు. उस मंदिर को मूसा ने बनवाया। అది కొండ మీద దేవుడు చూపించిన నమూనా చొప్పున చేయించాడు. पहाड़ के ऊपर जो परमेश्वर ने नमूना दिखाया उसी के अनुसार बनाया। ఆ నమూనా ఎక్కడ వచ్చింది? वो नमूना कहाँ से आया? కొండ మీద దేవుడు చూపించాడు. पहाड़ के ऊपर परमेश्वर ने दिखाया। సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు जब सिनाई के पर्वत पर वह गया, దేవుని యొక్క సన్నిధిలో, परमेश्वर की उपस्थिति में, హల్లెలూయా, हालेलुया, ఆ మేఘమయములో उस बादल के खंभे, बादल के बीच में దేవుడు పరలోకమును తెరచి परमेश्वर ने स्वर्ग को खोलकर పరలోకములో ఉన్న ఆ యొక్క మందసాన్ని దేవుడు చూపించాడు. स्वर्ग में जो मिलाप वाला तंबू है या संदूक है उसे परलोक- परमेश्वर ने दिखाया। పరలోకములో ఉన్న దేవుని మందసం యొక్క నమూనే మోషే ఆ యొక్క సీనాయి పర్వతం యొద్ద నిర్మాణము చేయించాడు. स्वर्ग में जो मंदिर का नमूना है, जो संदूक का नमूना है, उसी को ही मूसा ने जो है सिनाई पर्वत पर देखा और उसे बनवाया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। అయితే వారు మేము మొట్టమొదట మనుషులను పంపుదాం. उन्होंने कहा कि हम पहले मनुष्यों को भेजेंगे। అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए परमेश्वर ने कहा వీళ్ళ గోత్రాల్లో ముఖ్యులను పంపించు. इनके गोत्र में से प्रधानों को भेजो। ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ 12 మందిని గోత్రకర్తలను మోషే పంపించాడు. अब जो हम पढ़े थे 12 गोत्र के प्रधानों को मूसा ने भेजा। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। ఈ 12 మంది కూడా వెళ్ళారు. ये 12 भेदिए गए। వెళ్ళారు. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం गिनती की पुस्तक 13वां अध्याय 25వ వచనం చదువుకుందాం. 25वां वचन पढ़ेंगे। వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి 40 दिन के चूचरी। बाद वे उस देश का भेद लेकर लौट आए। అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలుల సర్వ సమాజమునొద్దకును వచ్చిరి. और पारान जंगल के कादेश नामक स्थान में मूसा और हारून और इजरायलियों की सारी मंडली के पास पहुंचे। మరలా 23వ వచనం కూడా చూద్దాం. 23वां వారు वचन भी पढ़ेंगे। ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టును ఒక కొమ్మను కొమ్మను కోసి దండెతో ఇద్దరు మనుషులు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడికి ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలంలో ఎస్కోలు లోయ అని పేరు పెట్టిరి.
వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళిన పారాని అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకును వచ్చి వారికిని సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. ఇందులో కూడా చదువుకుందాం. तब वे एशकोल नामक नाले तक गए और वहां से एक डाली दागों की गुच्छे समेत तोड़ ली और 2 मनुष्य से एक लाठी पर लटकाए हुए उठा ले चले गए और वे अनारों और अंजीरों में से भी कुछ कुछ ले आए। इजरायली वहां से दागों का गुच्छा तोड़ ले आए थे। इस कारण उस स्थान का नाम एशकोल नाला रखा गया। 40 दिन के बाद वे उस देश का भेद लेकर लौट आए और परान जंगल के कादेश नामक स्थान में मूसा और हारून और इजरायलियों की सारी मंडली के पास पहुंचे और उनको और सारी मंडली को संदेशा दिया और उस देश के फल उनको दिखाए। వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, उन्होंने मूसा से यह कहकर वर्णन किया, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. जिस देश में तूने हमको भेजा था उसमें हम गए। అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. उसमें सचमुच दूध और मधु की धाराएं बहती है। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। అది నిజంగా పాలు తేనెలు ప్రవహించు దేశమే. वो सच में ही दूध और मधु बहने वाला देश है దాని పండ్లు ఇవి. और उसकी उपज में से यही है। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। వారు పాలు తేనెలు ప్రవహించు దేశంలో కాలు పెట్టి తిరిగి చూచి తిరిగి వచ్చారు. वे दूध और मधु बहने वाले देश में घूमे, पांव रख के और देखकर आए। పాలు తేనెలు ప్రవహించు దేశమే. उन्होंने कहा कि सचमुच दूध और मधु बहने वाला ఇదిగో देश है। అక్కడ పళ్ళు ఇయ్యి. देखिए वहां की उपज है ये। ఆమేన్. आमीन। ఒక ద్రాక్ష గెల ఇద్దరం మోసుకొచ్చాం. एक दाग के गुच्छे को 2 लोग उठाकर लाए। నిజంగానే మోసుకొచ్చారు. सच में ऐसा उठाकर ఒక लाए। ద్రాక్ష గెల కోసి एक दाग के गुच्छे को काटे, పెద్ద కర్రకి కట్టి बड़े से लाठी में ఆ बांध कर వైపునొకడు ఈ వైపునొకడు మోసుకుని వచ్చారు. और 2 तरफ जो है उठाकर लाए। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। కానీ ఒకసారి టీవీలో చూశాను నేను. एक बार मैंने इसे देखा, అంత పెద్దది కాదు కానీ పెద్ద గెలే చూశాను. అది ఎప్పుడు చూడలేదు. और इतना बड़ा भी नहीं लेकिन बड़ा ही दाग का गुच्छा मैंने देखा। ఒక మనిషి మోయగలిగినంత एक मनुष्य बड़े उठा सकने तक का बोझ से కానీ बड़ा। ఇక్కడ వారు ఇశ్రాయేల్ తీసుకొని వచ్చింది ఇద్దరు మనుషులు మోసుకొచ్చారు. इजरायली जो लेकर आए वो एक दाग के गुच्छे को 2 मनुष्य उठाकर लाए। కానాన్ దేశం నుండి అక్కడ వరకు ఇద్దరే మోసారు, మార్చుకుని మోసారు మనకు తెలియదు. हम नहीं जानते कनान से लेकर यहाँ पर निर्जन आने तक 2 ही लोग उठाए या बदल बदल कर आए। ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమే. वह देश दूध और मधु बहने वाला देश है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो। हालेलुया। అద్భుతాలు చూచినప్పుడు जब अद्भुतों को उन्होंने देखा, దేవుని కార్యాలు మన కంటికి అలా కనిపించినప్పుడు जब परमेश्वर के कार्य हमारे आंखों के सामने दिखती है, మనం నమ్ముతాం. हम उसे विश्वास करते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుడు చెప్పాడు, परमेश्वर ने कहा పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. दूध और मधु बहने वाले देश में मैं ले जाऊंगा। ఆ తరం వారు నమ్మారు. उनकी पीढ़ी के लोगों ने विश्वास किया, నమ్మి ఇంతవరకు వచ్చారు. विश्वास करके इतनी दूर तक ఇదిగో आए। మీరు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పినప్పుడు जब प्रभु ने कहा कि जाओ और उसे अपने अधिकार में ले लो, వారికి అపనమ్మిక వచ్చింది. तब उनको संदेह आया, మనుషులు పంపుదాం. हम पहले लोगों को भेजेंगे। అది పాలు తేనెలు ప్రవహించు దేశమా? वो सच में दूध और मधु बहने वाला అది देश కాదా? है कि नहीं? మనం అక్కడికి వెళ్ళడానికి మార్గము మనకు తెలియదు కదా. हमें रास्ता नहीं पता वहां जाने का। అది పట్టణాలు గల ప్రదేశమా? क्या वहाँ नगर है कि ఆ नहीं? దేశంలో బలవంతుల జనులు क्या वहाँ के लोग सामर्थ्य है या వాళ్ళ మనం नहीं? జయించగలమా? क्या उनसे हम जीत पाएंगे कि नहीं? దేవునికి స్తోత్రం. हालेलुया। కానీ పిలిచిన దేవునికి बुलाने वाले परमेश्वर, ఇవన్నీ తెలుసు. परमेश्वर को पता है ये सब। యుద్ధము యెహోవాదే. युद्ध तो यहोवा का है, యుద్ధము ఇశ్రాయేలుది కాదు. युद्ध इजराइलियों का नहीं है। ఇంతవరకు వారు యుద్ధము చేయలేదు. अभी तक उन्होंने कभी युद्ध ही नहीं किया था।
వారి పక్షంగా దేవుడే యుద్ధాలు చేస్తున్నాడు. उनके पक्ष में परमेश्वर ही युद्ध को कर रहे थे। అయినను వారు అపనమ్మిక కలిగి फिर भी పేగులు వారిని పంపించారు. संदेह होकर भेदियों को जानने के लिए भेज दिए। కానీ వెళ్ళి వచ్చారు, जाकर आए, ఒప్పుకున్నారు. माने। 12 మంది చెప్పారు, 12 के 12 ने कहा, మేము వెళ్ళిన దేశం మంచి దేశం, हम जिस देश में गए वो अच्छा देश है, పాలు తేనెలు ప్రవహించు దేశం, दूध और मधु बहने वाला देश है, దాని పళ్ళు ఇవిగో. उसके उपज ये है। అయితే लेकिन అయితే परंतु ఇక్కడ అవిశ్వాసం, यहाँ पर अविश्वास, అవిశ్వాసం. अविश्वास। అయితే परंतु ఆ దేశంలో నివసించు జనులు उस देश के निवासी బలవంతులు, बलवान है, వారి పట్టణములు ప్రాకారము గలవి, उनके नगर गढ़ वाले हैं, అవి మిక్కిలి గొప్పవి. बहुत बड़े हैं। మరియు అక్కడ అనాకీయులని చూచాం. वहाँ अनाक वंशियों को भी देखा। అమాలేకులు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు. दक्षिण देश में अमालेक की बसे हैं। హిత్తీలు, యోబీసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసిస్తున్నారు. पहाड़ी देश में इत्ती, यबूसी, एमोरी रहते हैं। కానానీయులు సముద్రం నొద్దను యోర్దాను ప్రాంతంలో నివసిస్తున్నారు. कनानी समुद्र के किनारे किनारे यर्दन नदी के तट पर बसे हुए हैं। అని ఇశ్రాయేల్ ప్రజలందరికీ చెప్పారు. ऐसी बातें सारे इजराइलियों से कहने लगे। అప్పుడు కాలేబు లేచి तब कालेब उठकर మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, मूसा के सामने प्रजा के लोगों को चुप कराने के विचार से మనము నిశ్చయముగా వెళ్ళుదాం. उन्होंने कहा कि हम अभी चढ़ेंगे। ఆమేన్. आमीन। వారిలో ఒక విశ్వాస వీరుడు లేచాడు. उनके बीच में एक विश्वास का वीर उठता है। 10 మంది అంటున్నారు, అయితే 10 लोग कहते हैं परंतु ఆ దేశంలో బలవంతులు ఉన్నారు, उस देश में बलवान लोग रहते हैं, బలమైనటువంటి పట్టణాలు ఉన్నవి, बलवंत गढ़ वाले नगर हैं, అక్కడ అనాకీయులు ఉన్నారు, अनाकी रहते हैं, అక్కడ చాలా బలవంతులు ఉన్నారు. वहां पर सामर्थी लोग रहते हैं। అయితే కాలేబు అంటున్నాడు లేచి, लेकिन कालेब उठकर कहता है నిత్యం మనం వెళ్ళదాం, हम अभी चढ़ेंगे, దాన్ని స్వాధీనపరుచుకుందాం, उसे अपने अधीन कर लेंगे, దానిని జయించుటకు మనకు శక్తి చాలును. निसंदेह हम में ऐसा करने की शक्ति है। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. उसे जीतने की शक्ति हम में है। జయింతే ఏ రివార్డు దొరుకుతుందో కాలేబుకు తెలుసు. जीतने से क्या मिलेगा कालेब को पता है। హల్లెలూయా. हालेलुया। జయించుదాం, हम जय पाएंगे, మనకు శక్తి చాలును, हमारी शक्ति काफी మనకు है, విశ్వాసం ఉన్నది. हमारे अंदर विश्वास है। ఆమేన్. आमीन। మేము జయించగలము, हम जय पा सकते हैं, మనకు విశ్వాసం ఉన్నది. हमारे अंदर विश्वास है, నిశ్చయముగా వెళ్దాం. हम निश्चय जाएंगे। దేవునికి స్తోత్రం. प्रभु की హల్లెలూయా. स्तुति हो। हालेलुया। అయితే लेकिन అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారిని మీదికి పోజాలమనిరి. पर जो पुरुष उसके संग गए थे उन्होंने कहा उन लोगों पर चढ़ने की शक्ति हम में नहीं है, क्योंकि वे हमसे बलवान हैं। సంఖ్యాకాండం 13:33 వచనం చదువుతున్నాను. 33वां वचन। మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెడ్డ సమాచారం చెప్పి మేము చెప్పి సంచరించి చూచిన దేవుని దేశము స్తోత్రం. తన నివాసులకు భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. వారి దృష్టి ఇందులో उन्होंने इजराइलियों के सामने उस देश की जिसका भेद उन्होंने लिया था यह कहकर निंदा भी की, वह देश जिसका भेद लेने को हम गए थे ऐसा है जो अपने निवासियों को निगल जाता है। जितने पुरुष हमने उसमें देखे थे वे सब के सब बड़े ढील डौल के हैं। फिर हमने वहां नपीली को अर्थात नपीली जाति वाली अनाक वंशियों को देखा और हम अपनी दृष्टि में उनके सामने टिड्डे के समान दिखाई पड़ते थे और ऐसे ही उनके दृष्टि में मालूम पड़ते थे। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो। हालेलुया।
వీరు చెడ్డ సమాచారం చెప్పి इन्होंने बुरा समाचार देकर ప్రజలను ఆవేశంలో పడేశారు, लोगों को परेशानी में डाल दिया, అవిశ్వాసంలో పడేశారు. अविश्वास में डाल दिया। ఇంతవరకు విశ్వాసంతో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనులందరూ కూడా अभी तक विश्वास से चलने वाले इजरायली लोग దుఃఖ ముఖముతో వారు దుఃఖులైపోయారు. एक साथ दुखी हो गए। ఇక్కడ ఏమని చెప్తున్నాడు? यहाँ पर क्या कह रहे हैं? మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. जिसका भेद लेने हम गए थे वह ऐसा है जो अपने निवासियों को निगल जाता है। తన నివాసులను తినేసేయడము ఎప్పుడు జరుగుద్ది? निवासियों को निगलना ये कब होता है? మనుషులను చంపు తినేయడం ఎప్పుడు జరుగుద్ది? मनुष्य को मनुष्य खा जाना कब होता है? ఆ దేశములో కరువు వచ్చేయాలి, जब उस देश में अकाल पड़ता है, క్షామము వచ్చేలా దేశములో उस देश में पूरा कंगाली हो जाना है। తినడానికి అసలు ఏమీ కూడా ఉండదు పరిస్థితుల్లో जब खाने के लिए कुछ भी नहीं बचता, ऐसी परिस्थिति में తన నివాసులను బలవంతులు బలహీనలను చంపు తినేస్తారు. तब निवासी बलवान बलहीन को मार कर खाते हैं। వాళ్ళ సాక్ష్యం ఇచ్చింది ఏంటి? उन्होंने क्या गवाही दी? నీరు పంపించిన దేశం మేము వెళ్ళాం, जिस देश में आप हमें भेजे थे हम गए, మేము సంచరించి చూసాం, हम घूम कर उसे देखे हैं। నిజముగా అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. सच में वहाँ दूध और मधु बहती है। ఆమేన్, आमीन, హల్లెలూయా. हालेलुया। అంత సమృద్ధి అయిన దేశంలో ऐसी भरपूरी वाले देश में తన నివాసులను ఎక్కడ చంపుతుంటారు? कैसे निवासी अपने लोगों को निगल जाएंगे? ఇదే నమ్మదగినదేనా? क्या इसे हम विश्वास कर सकते हैं? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, ఇది हालेलुया। దేవుని మీద తిరుగుబాటు. ये परमेश्वर के ऊपर बलवापन है। వారు ఆ దేశానికి వెళ్ళడానికి ఇష్టపడని స్థితి, वे उस देश में जाने के लिए पसंद नहीं कर रहे తమ हैं। పిలుపును కోల్పోయే స్థితి. अपनी बुलाहट को खो जाने वाली स्थिति। దేవుడు వారిని పిలిచాడు. परमेश्वर ने उनको बुलाया। అరణ్యములో ఉన్న సంఘానికి వాగ్దానాలు చేయబడ్డాయి. निर्जन के कलिसिया को वाचाएं दी गई। వాగ్దానము చేయబడినటువంటి ఆ దేశం మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు. वाचा दी हुई देश में मैं तुम्हें पहुंचाऊंगा, प्रभु ने कहा। హల్లెలూయా. हालेलुया। మనల్ని పిలిచినప్పుడు కూడా దేవుడు అలాగే పిలిచాడు. हमें जब बुलाया परमेश्वर ने ऐसा ही बुलाया। నేను మిమ్మును పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను తీసుకుని వెళ్తానని దేవుడు పిలిచాడా? प्रभु ने क्या हमें ऐसा बुलाया कि मैं तुम्हें दूध और मधु बहने वाले देश में ले जाऊंगा? అలా పిలవలేదు కానీ ऐसा तो नहीं बुलाया। మనం వెళ్ళే దేశంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. हम जिस देश में जाएंगे वहां ना भूख रहेगा ना प्यास रहेगा। అక్కడ నిత్యము కూడా మొరగైన మన్నాను భుజిస్తాం. वहां पर हम जो है गुप्त मन्ना को खाएंगे। జీవజలపు ఊటలు ఉంటాయి, అక్కడ జీవజలం మనం త్రాగుతాం. जीवन की जल का झरना होगा जिससे हम पिएंगे। జీవ వృక్షపు పళ్ళు మనం తింటాం. जीवन के वृक्ष का पेड़ है, उसके फलों को खाएंगे। ఈ భూమి మీద అది ఎవరికి కూడా లభించలేదు. इस पृथ्वी पर वो किसी को भी नहीं मिला। ఆ దేశము నిత్యమైన దేశము, वो देश नित्य बना रहने वाला देश है, అది నిరంతరం ఉండే దేశము. हमेशा बने रहने वाला देश है। హల్లెలూయా. हालेलुया। ఆ దేశానికి మనలను పిలిచాడు. उस देश में ले जाने के लिए हमें बुलाया है। ఆ దేశంలో యాత్ర చేస్తున్నాం. हम उस देश के लिए यात्रा कर रहे हैं। ఈ లోకములో మనము యాత్రికులము, పరదేశులముగా इस देश ఉన్నాం. में हम यात्री और परदेशी के रूप में हैं। వారి వలె మనము ఆ యొక్క సరిహద్దులోకి వచ్చి ఉన్నామా? उन्हीं के समान हम भी सीमा तक पहुंच चुके हैं ఆ क्या? దేశపు సరిహద్దులకు వచ్చి ఉన్నామా? क्या उस देश के सीमा तक पहुंच चुके हैं? ప్రేమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के ఆ लोग, దేశపు సరిహద్దులోనే ఉన్నాం మనం. हम सच में उस देश की सीमा पर हैं। ఆమేన్, आमीन, హల్లెలూయా. हालेलुया। మన యాత్ర ఎన్నో దినములు లేవు. हमारी यात्रा के दिन और बहुत बचे नहीं हैं। హల్లెలూయా. हालेलुया। ఇదిగో నీకు వాగ్దానం చేయబడిన
देखो तुमसे वाचा की నీ गई, పితరులతో నేను వాగ్దానం చేసిన देखो तुम्हारे पितरों से मैंने वाचा ఆ किया, దేశంను స్వతంత్రించుకోండి उस देश को अपने अधिकार में ले लो। అనే మాట త్వరలో రాబోతుంది. ऐसा बात या वचन अति शीघ्र आने वाला है। అది ఎప్పుడు వినిపిస్తా తెలుసా మీకు? आपको पता है वो कब सुनाई पड़ेगा? మొట్టమొదట బోర ధ్వని వినపడతాది. पहले तुरही फूंका जाएगा, ప్రధాన దూత प्रधान दूत ఆయన బోర ఊదుతాడు. वह तुरही फूंकेगा। హల్లెలూయా. हालेलुया। ఆకాశ మేఘారూఢుడై आकाशों में बादलों में से होते మన हुए ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీద వస్తారు. हमारे प्रभु यीशु मसीह बादलों में से होकर आएगा। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మనము యొక్క దేశం యొక్క సరిహద్దులో ఉన్నాం. हम उस देश की सीमा पर पहुंच गए ఇప్పుడు हैं। విశ్వాసముతో మనము అడుగు వేయాలి. अभी विश्वास के साथ हमें कदम डालना है। మీరంటున్నారు నిజముగా అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. ये कहते हैं कि सच में ही वो दूध और मधु बहने वाली देश है। అవును, మన దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమే. हाँ, हमारा देश दूध और मधु बहने वाला ही देश है। అక్కడ జీవపు రొట్టె ఉన్నది, वहाँ जीवन की रोटी है, అక్కడ జీవ జలములు वहाँ ఉన్నవి, जीवन का जल है, అక్కడ ఇక జీవపు పండ్లు ఉన్నవి. जीवन के फल है वहाँ पर। హల్లెలూయా. हालेलुया। అక్కడ నిరంతరం కూడా మనము జీవించి ఉంటాం. वहाँ सदा के लिए हम जिंदा रहेंगे, ఆ जीवित रहेंगे। దేశానికి మనము ప్రయాణమై వస్తున్నాము. उस देश के लिए यात्रा पे हम निकल पड़े हैं। హల్లెలూయా. हालेलुया। మనము వెళదాం, हम जाएंगे, దాన్ని స్వాధీనపరచుకుందాం. उसे अपने अधिकार में ले लेंगे నిశ్చయముగా మనము దానిని జయించుటకు మనకు శక్తి చాలును. और हमारी शक्ति, हमारे अंदर शक्ति है। మన దేశం వెళ్ళడానికి మనకు విశ్వాసము చాలును. हमारे देश में प्रवेश करने के लिए हमारा विश्वास काफी है। అవిశ్వాసం అనేది అసలు ఉండనే ఉండకూడదు. अविश्वास हमारे अंदर बिल्कुल नहीं होना चाहिए। హల్లెలూయా. हालेलुया। మనము జయించుదాం. हम जय पाएंगे। ఆయన यहाँ पर क्या कह रहा है? నిశ్చయముగా దానిని జయించుటకు మనకు శక్తి చాలును. उन लोगों पर चढ़ने की शक्ति हम में है, निस्संदेह हम में ऐसा करने की शक्ति है। ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఇలా ఉన్నది. प्रकाशित वाक्य 2 अध्याय 7वां वचन में इस प्रकार लिखा है, జయించువానికి జయించువానికి जो जय జీవ पाए, వృక్షపు పండ్లు वो जीवन के वृक्ष का फल उसे నేను खाने को मिलेगा। భుజింపనిత్తును. मैं उसे खाने दूंगा। ఆమేన్. आमीन। మీరు జయ జీవితం పొందితే, यदि आप जय जीवन जिएंगे, మీరు జయము పొందితే, यदि आप जय को पाएंगे, మిమ్మల్ని ఏవైతే లోకం వైపు తీసుకుని వెళ్తున్నాయో, जो बातें आपको दुनिया की तरफ खींच रही है, ఏదైతే నిన్ను జయించేస్తుందో जो बातें आपको जीत रही है, దాన్ని నీవు జయిస్తే, यदि आप उनको जीतेंगे, ఇక్కడ ప్రభు అంటున్నాడు, यहाँ प्रभु कहता है, జీవ వృక్షపు పండ్లు నిన్ను భుజింపనిస్తాను. मैं तुम्हें जीवन के वृक्ष में से फल खाने दूंगा। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। దేవుడు మనల్ని పిలిచాడు. परमेश्वर ने हमें बुलाया है। పిలిచిన వాడు నమ్మకస్తుడు. बुलाने वाला विश्वास योग्य है। నిత్యముగా పరలోకం అనేది వెళ్తాం. सच में हम स्वर्ग जाएंगे, పేదోడులాగా వెళ్ళకూడదు. लेकिन कंगाल की तरह नहीं जाना है। పేదోడులాగా వెళ్ళకూడదు. कंगाल की तरह नहीं जाना है। పేదోడులాగా వెళ్తే, यदि एक गरीब की तरह जाए, అంటే జయ జీవితము లేకుండా వెళ్తే बिना जय पाए हम जाएंगे, జీవవృక్షపు పండ్లు నీకు దొరకవు. जीवन के वृक्ष का फल खाने हमें नहीं मिलेगा। హల్లెలూయా. हालेलुया। మరలా ఇంకొక మాట చెప్తున్నాడు. एक और बात कहता 17వ है, వచనంలో 17 वचन में, జీవవృక్షపు పండ్లే కాదు, 17 वचन में, మరుగైన జయించువానికి మన్నాను మరుగైన భుజింపనిత్తు. और उसको मैं गुप्त मन्ना में से दूंगा। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఇశ్రాయేలు అరణ్యములో మన్నా భుజించారు. इजरायली निर्जन प्रदेश में मन्ना को खाए అది थे। దేవదూతలు భుజించే ఆహారం. वो तो स्वर्गदूत खाने वाला ఇది भोजन है। మరుగై ఉన్న మన్నా. ये गुप्त मन्ना है, అది నీ కోసం నా కోసం సిద్ధపరచబడి ఉన్న మన్నా. आपके लिए और मेरे लिए तैयार किया गया मन्ना है। అరణ్యములోని సంఘమైతే निर्जन प्रदेश की कलिसिया ఆకాశం నుండి కురిసినటువంటి మన్నాను భుజించారు. आकाश से बरसने वाले मन्ना को खाए। అయితే యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా కడగబడి కొనబడిన సంఘం అయితే यीशु मसीह के लहू से खरीदी गई, धुली गई कलिसिया ఇది మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాడంట. परमेश्वर से गुप्त
मन्ना में से खाने देगा। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। అంతేకాదు इतना ही नहीं, 27వ వచనంలో 27वां वचन में అక్కడ నీవు అధికారివై ఉంటావు. वहां पर तू अधिकारी के रूप में रहेगा। ఆమేన్, आमीन, హల్లెలూయా. हालेलुया। అక్కడ అధికారివై ఉంటావు. तू वहाँ अधिकार को మన प्राप्त करके మన రాజు रहेगा। మహారాజు అయి ఉంటే, हमारा राजा जो महाराजा है, యేసయ్య మహారాజుగా ఉంటే यीशु महाराजा के रूप में होने నీవు से యువరాజుగా ఉంటావు. तो एक युवराज की तरह रहेगा। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। అధికారం నీకు मैं ఇస్తానంటున్నాడు. तुम्हें अधिकार दूंगा, प्रभु कहता है। 3వ అధ్యాయం 21వ వచనంలో तीसरा अध्याय 21वां वचन ఆయన में ఇంకా నిన్ను ఇంకా ఉన్నతముగా ఇచ్చిస్తున్నాడు. और ऊंचा रूप से उठाता నీవు है। జయ జీవితం పొందితే, यदि तू जय जीवन को पाएगा, నీవు జయించావంటే, यदि तू जय पाएगा तो నీ జీవితంలో నీవు అన్ని విషయాల్లో జయ జీవితము పొందితే, तुम्हारे जीवन में हर बातों में यदि तू जय पाएगा तो నా సింహాసనం మీద मेरे सिंहासन पर, నా ప్రక్కనే मेरे बगल నేను నిన్ను కూర్చోబెడతా. मैं तुम्हें बैठाऊंगा। ఆమేన్, आमीन, హల్లెలూయా. हालेलुया। ఎంత ధన్యత ప్రియులారా. प्रियो, ये कितना धन्य की बात है। సంఘానికి దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు. कलीसिया को प्रभु ने कितना सौभाग्य दिया है। గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. बड़ा भाग्य परमेश्वर ने हमें दिया है। హల్లెలూయా. हालेलुया। యెహోషువ కాలేబుల వలె यहोशू और कालेब की మనం तरह విశ్వాసముతో యాత్ర చేద్దామా? हम क्या विश्वास से यात्रा करेंगे 10 గోత్రముల వలె या फिर 10 गोत्रों की तरह అపనమ్మికతో వెనకకు తిరుగుదామా? अविश्वास से पीछे लौटेंगे? హల్లెలూయా. हालेलुया। అపనమ్మిక పుట్టించి अविश्वास को उत्पन्न करके ప్రజలను కలవరపెట్టినటువంటి ఆ యొక్క గోత్రకర్తలు लोगों को चिंता में डालने वाले उन गोत्र के प्रधानों को ఇక్కడ వ్రాయబడి ఉంది, यहाँ पर लिखा हुआ है, తెగులు చేత దేవుని సన్నిధానంలో వారు చనిపోయారు. महामारी से वो प्रभु की उपस्थिति में मर गए। తెగులు చేత వారు ఇచ్చినటువంటి ఆ యొక్క చెడ్డ సాక్ష్యము ద్వారా उस गलत गवाही के कारण దేవుని సన్నిధానంలో చనిపోయారు. एक महामारी से प्रभु की उपस्थिति में वो 10 लोग मर गए। ఇప్పుడు అంటున్నారు వారు, अभी कहते हैं, ఇశ్రాయేల్ అంటున్నారు, इजरायली कहते हैं, చిత్తమండి आपकी इच्छा, క్షమించండి हमें माफ करिएगा, అయ్యా, మేము వెళ్తాము. हम जाएंगे। మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారా? क्या आप परमेश्वर पर बलवा कर रहे మీరు हो? వెళ్ళకండి. मत जाओ। మీరు వెళ్తే దేవుడు మీతో లేడు గనక మీరు చనిపోతారు. अभी परमेश्वर तुम्हारे साथ नहीं है, यदि जाओगे तो मर जाओगे। ఎంతవరకు దేవుడు వారితో ఉన్నాడు. अभी तक परमेश्वर उनके साथ था। ఆమేన్. ఇంతవరకు దేవుడు వారితో ఉన్నాడు. अभी तक परमेश्वर उनके साथ था। అందుకే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి. इसलिए प्रभु ने आज्ञा दिया कि जाओ और अपने अधिकार में ले लो। వెళ్ళు, నీకు ఏది కావాలో, ఏ స్థలం కావాలో, ఏ ఊరు కావాలో, ఏ దేశం కావాలో స్వతంత్రించుకో. जाओ और जो जगह, जो इलाका, जो नगर चाहिए अपने अधिकार में ले लो। దేవునికి మహిమ కలుగును గాక. प्रभु को महिमा मिले। హల్లెలూయా. हालेलुया। 2 సంవత్సరాల్లో 2 सालों में వారు వాగ్దాన భూమి సరిహద్దుకు చేరారు. इस वाचा के देश के सीमा पर पहुंच गए। వారి అవిశ్వాసము వలన, उनके अविश्वास के वजह से। ఇంకొక మాట, సమయం అయిపోయింది, समय हो चुका है। షార్ట్ కట్ లో 4 మాటలు చెప్పి ముగిస్తాను. मैं संक्षिप्त में 4 बातें कहकर समाप्त करूंगा। వారు బయలుదేరినప్పుడు, जब वो वहां से निकले थे, ఈజిప్ట్ లో నుండి బయలుదేరినప్పుడు मिस्र से निकलने पर సైనికులుగా ఎన్నిక చేయబడిన వారు, सैनिकों के गिनती में जिनको गिना गया, అంటే 20 సంవత్సరాలకు పైబడిన వారు 20 साल से जो बड़े थे, 6 లక్షల మంది అని అక్కడ వ్రాయబడి ఉంది. लिखा है कि 6 लाख लोग थे। నిర్గమకాండ 12వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. गिनती की पुस्तक 12वां अध्याय में हम इसे देख सकते हैं। అయితే ఇప్పుడు సంఖ్యాకాండంలో జనసంఖ్య చేయించినప్పుడు जब गिनती की पुस्तक में दोबारा से संख्या गिनी गई, 3,05,50 మంది పెరిగారు. 3,05,050 लोग और बढ़े। అంటే 2 సంవత్సరాల్లో పుట్టి పెద్దోళ్ళు అయ్యారని కాదు, కానీ इन 2 सालों में पैदा होकर बड़े हुए ऐसा नहीं,
20 సంవత్సరములు పైబడిన వారు లెక్కించబడ్డారు. 20 उम्र जितने जितने लोग पार करते गए वो सब गिने गए। 18, 19 లెక్కించబడలేదు. 18 19 वालों को पहले नहीं गिना బహుశా गया। వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వయసు వచ్చేసింది. अभी 18 19 वाले 20 पार हो गए। అందుకని 3550 మంది పెరిగారు. अभी 3,05,050 लोग और बढ़ गए। ఈ సైనికులు వీళ్ళు. ये सब सेना की गिनती में आते అయితే हैं। వీరందరూ తిరిగి మరలా తిరిగి వెనక్కి తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యంలోనికి వెళ్ళిపోండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. परमेश्वर ने इन सब लोगों से कहा पीछे मुड़ो, वापस से फिर लाल समुद्र की यात्रा करते हुए निर्जन प्रदेश लौट जाओ। వీరి యొక్క అవిశ్వాసమును బట్టి उनके अविश्वास के वजह से ఆ తరము వారు उस युग के लोग జనసంఖ్యలో లెక్కించబడిన 6,03,550 మంది 6,03,550 लोग, వారందరూ అరణ్యములో రాలిపోవు వరకు इन सारे लोगों की गिनती उस निर्जन प्रदेश में वो बिखर जाने तक, అరణ్యములో తిరుగులాడుచుండిరి. और वो निर्जन में गोल गोल घूमते रहे। హల్లెలూయా. हालेलुया। తిరిగిన చోటే తిరిగారు. जहाँ घूमे थे वहीं पर फिर घूमने लगे। 38 సంవత్సరాలు వారు తిరిగారు. 38 साल तक वो घूमते रहे। హల్లెలూయా. हालेलुया। దేవుడు చెప్పిన మాట నెరవేరు వరకు परमेश्वर का कहा हुआ बात ఈ पूरा होने 40 तक సంవత్సరాలు అరణ్య యాత్ర చేయవలసి వచ్చింది. 40 साल तक निर्जन में ही यात्रा करना पड़ा। కారణం कारण వారి क्या యొక్క है? అవిశ్వాసమును బట్టి. उनके अविश्वास के वजह से। ప్రియులారా, प्रियो, మనము జయించుదాం. हम जय पाएंगे కాలేబు యెహోషువ కాలేబుల వలె यहोशू और कालेब की तरह। జయించుటకు మనకు శక్తి చాలును. जय पाने के लिए हमारी शक्ति काफी है। జయించు వానికి జీవవృక్షపు ఫలములు భుజింపనిత్తును. मैं जो जय पाएगा जीवन के वृक्ष का फल उसे खाने दूंगा। జయించు వారిని మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. जो जय पाएगा उसे गुप्त मन्ना में से मैं खाने दूंगा। జయించు వారిని నేను అధికారిగా నియమించదను. जो जय पाएगा मैं उसे अधिकारी के रूप में रखूंगा। ఎవరైతే జయ జీవితం పొందుతారో వారు దేవుని యేసయ్య కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చున్నాను. ఇక్కడ మనం చదువుకున్నాం. हमने पढ़ा कि जो जय पाएगा वो यीशु के बगल सिंहासन पर उसे बैठाया जाएगा। నమ్ముదామా? क्या इन बातों को ఈ विश्वास करेंगे? విశ్వాసముతో ये विश्वास से మనము సరిహద్దుకు బార్డర్కు వచ్చాం. हम सीमा पर पहुंच गए हैं। హల్లెలూయా. हालेलुया। మనము స్వతంత్రించుకునే సమయానికి వచ్చాం. हम अधिकार में पाने के समय पर पहुंच गए। విశ్వాసమును विश्वास యెహోషువ కాలేబుల వలె, यहोशू और कालेब की విశ్వాస तरह, యోధుల వలె विश्वास के योद्धा के గొప్ప समान, విశ్వాసము కలిగి बड़े विश्वास के జయ साथ, జీవితము కలిగి जय जीवन के साथ, పాపమును జయించి पाप को जीतते हुए దేవుని వాక్యములను మనము స్వతంత్రించుకొని परमेश्वर के वचन को ఆయన हम स्वतंत्र करते हुए వాగ్దానములను స్వతంత్రించుకొని उनके वाचाओं को विश्वास करते ఆయన हुए రాక వరకు సిద్ధపడదాం. उनके आगमन के लिए तैयार हो దేవుడు जाएंगे। తన రాకడలో మనందరినీ కూడా ఆయన రాకడలో మనల్ని చేర్చుకొనును గాక. परमेश्वर उनके आगमन में हम सभी को स्वीकारे। ఈ వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేర్చును గాక. सारी वाचाएं हमारे जिंदगी में पूरी हो जाए। దేవుడి వాక్యములు మన విడికిడులు ఆస్వాదించి దీవించును గాక. परमेश्वर इस वचन को हम सब सुनने वालों के जिंदगी में आशीषित करे। ఆమేన్. आमीन ఆమేన్. आमीन। ఈ వాక్యం నిమిత్తం దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము బల ఆరాధన ఉన్నది. ప్రభు బలలోకి వెళ్దాం, సిద్ధపడదాం. आइए हम सभी उठकर खड़े हो जाएंगे। अंदर లేచి నిలబడదాం, దేవుని సముఖంలో మనం ప్రార్థన చేసుకుందాం। प्यारे स्वर्गीय पिता, आपको हम धन्यवाद करते हैं अभी तक अपने दास को खड़ा करके उनके मुख के द्वारा प्रभु आपने एक अद्भुत वचन से हम सबसे बात किया है। हम सीमा पर पहुंच गए हैं। जैसे उस दिन मिस्र से निकलने के बाद इजरायली प्रजा 2 साल के बाद ही सीमा पर पहुंच गई थी प्रभु, लेकिन उनके अविश्वास के कारण 38 सालों तक निर्जन प्रदेश में घूमते घूमते वहीं पर ही वो मर मिटे। और आज हम भी आपके राज्य के आगमन में पहुंचे हैं और अंतिम दिनों में यानी सीमा पर हम पहुंच चुके हैं प्रभु। हमारे अविश्वास के कारण उन लोगों की तरह हम नाश ना हो जाए, पर यहोशू और कालेब की तरह हम जय पाने के लिए हम में शक्ति है
और जो विश्वास है प्रभु, उसमें हम आगे बढ़ते रहने के लिए वचन सुनने वाली कलीसिया में आए हुए हर एक को ऐसी ताकत और शक्ति दे कि हम जय पाए। जो बातें प्रभु आपके राज्य में जाने से रोक रही है कलीसिया को, उन बातों से जीतने की शक्ति दे। जो शैतान प्रभु पीछे खींच रहा है, अनाक वंशियों की तरह, एमोरियों और हित्तियों की तरह, फरीजियों की तरह, कनानियों की तरह हमसे लड़ने वाली हर दुष्ट शक्तियों से जीतने की शक्ति हम में है प्रभु। पवित्र आत्मा की सामर्थ से विश्वासियों को भरिएगा कि आपकी सामर्थ और विश्वास और वचन के द्वारा जय पाकर हम आगे बढ़ते रहे, जय पाकर आगे बढ़ते रहे, ताकि आपके जीवन में, आपके राज्य में हम प्रवेश करें और आपके देने वाले जीवन के फल को हम खा सके, उस गुप्त मन्ना को खा सके, अधिकार को पा सके, आपके बगल सिंहासन पर विराजमान हो सके। इतने बड़ी वाचा देकर हमें आपने बुलाया है प्रभु। आपकी बुलाहट को हम विश्वास करते हुए आगे बढ़ने में कलीसिया को ताकत दे, सामर्थ दे, अपने दास को और बल दे, आशीष दे प्रभु। प्रभु भोज में हम जा रहे हैं, हमें तैयार कर, आशीष कर। सारी महिमा आदर आपको देते हैं, यीशु मसीह के सामर्थी नाम से मांगते हैं पिता, आमीन आमीन आमीन।